ఇక భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలన్న ఒక స్కెచ్ వేసింది ఆ అమ్మాయి. దీంతో 18 తేదీన భర్త తినేటువంటి బిర్యానీలో, తన భర్త తినే బిర్యానీలో మత్తుమందు కలిపి, నిద్ర మాత్రలు కలిపి మాధురి తన భార్య ఆయన నిద్ర గాఢ నిద్రలోకి వెళ్ళే రకంగా ప్రయత్నం చేసింది. సో అనుకున్నట్టుగానే మత్తుమందు కలపడంతో మత్తెక్కింది. నిద్రలో ఉన్నటువంటి నాగరాజుని ఎలాగైనా సరే ప్రాణాలు తీరని ముందుగా స్కెచ్ వేసింది కాబట్టి హతమార్చింది ఆ భార్య. ఆ తర్వాత తన ప్రియుడు కూడా అక్కడే ఉన్నాడంట. ప్రియుడు కూడా వచ్చాడు ఈ యొక్క స్కెచ్కి, ఈ రకంగా హతమార్చే క్రమంలో. తర్వాత వెంటనే గోపి వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. ఆ ఇన్సిడెంట్ ఏదైతే ప్లాన్ వేసుకున్నారో ప్లాన్ ప్రకారంగా నాగరాజుని హతమార్చింది ఈ మాధురి. తర్వాత నాగరాజుని హతమార్చిన తర్వాత గోపి వెళ్ళిపోయాడు ప్రియుడు. ఇక ఈ అమ్మాయికి, ఈ మహిళకి కొంత వెళ్ళిపోయిన తర్వాత ఏమనిపించిందేమో కానీ చూస్తూ రాత్రంతా భర్త శవాన్ని ముందు పెట్టుకొని పాన్ వీడియోలు చూస్తూ కూర్చుందంట. తెల్లారి ఆ భర్త ఎలా చనిపోయాడు అడిగినప్పుడు గుండె నొప్పి అని చెప్పేటువంటి మాటని సేమ్ డ్రామా, కూకట్పల్లి మాదిరిగానే సేమ్ డ్రామా ఆడే ప్రయత్నం చేసింది.